హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకంతా యేసుక్రీస్తు వారి పేరట అందరికీ ప్రభు పేరట వందనాలు. మా ఆత్మీయ తండ్రి గారికి కూడా వందనాలు. దైవ సేవకులకు ఆత్మీయ తల్లి గారికి శ్యాంభవేశ్ గారు కూడా వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో ఈ పర్ణశాల పండుగ రెండవ రోజు పగటి కాల సమయం ముందు ఆయన సన్నిధిలో మనము కూడి ఉన్నాం. మరి దైవజనులు సంసోనయ్య గారు పగటి కాల సమయంలో దేవుని వాక్యం అందించాలని మరి శ్యాంభవేశ్ గారు గత రాత్రి ఫోన్ చేసి తెలియపరిచారు. సరే, సంతోషం. ఏది ఏమైనా మాకు ఇచ్చిన అవకాశం ఒక 30 నిమిషాలు తర్వాత యాకోబు పాస్టర్ గారు కూడా ఉన్నారు. దేవుని మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదవు. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను అన్నాడు. దేవుని స్తోత్రం. గమనించాలి, దేవుని వాక్యములో దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుడు ఎవరిని ఎక్కిస్తాడు అంటే యెహోవా యందు ముందుగా ఆనందించేవారు, యెహోవా యందు ఆనందించేవారు, యెహోవా లేక యేసుక్రీస్తునందు ఆనందించేవారు. పౌలు గారు అంటారు, ప్రభువునందు ఆనందించండి అంటాడు. మరలా చెప్తున్నాను, ఆనందించండి అంటున్నాడు. ఎవరిని బట్టి ఆనందించేవారు అంటే క్రీస్తును బట్టి ఆనందించేటువంటి వారిని దేవుడు ఒక ఉన్నత స్థలముల మీద దేవుడు ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, ఉన్నత స్థలముల మీద ఎక్కించుట అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యెషయా గ్రంథంలో గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించెదను అంటున్నాడు. గమనించాలి, మనము బైబిల్ గ్రంథంలో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, రాజుల దినవృత్తాంతముల మొదటి గ్రంథం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారిగా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. తన జనులకు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం మంచిగా ఒకసారిగా, హల్లెలూయా. గమనించాలి, దావీదు దీనుడు, దావీదు ఉన్నతుడు. దావీదునంట ఉన్నతమైన స్థలంలో దేవుడు ఉంచాడు. అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే, చూడండి, అక్కడ రాసినటువంటి మాట, ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున, ఒక ఉన్నతమైనటువంటి స్థలములో ఉంచినందున
దావీదు యొక్క రాజ్యమును దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. గమనించాలి, దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క రాజ్యర్కము దేవునికి ఇష్టమైంది కనుక అతడు బహుగా వర్ధిల్లుచు ఒక ఉన్నతమైన స్థలములో స్థిరపరచబడి ఉన్నాడు. గమనించాలి, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దావీదును దేవుడు కూడా ఒక ఉన్నతమైన స్థలములో ఎక్కించాడు, ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. కారణం ఏమిటంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు దేవునికి హృదయానుసారునిగా జీవించాడు కనుక దేవుడు అతన్ని ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. అందుకే దావీదు మాట్లాడుతూ ఉంటాడు ఒక మాట, కీర్తన గ్రంథం 61వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారిగా. 61:2. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూడండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుమంటే నేను ఎక్కుతాను అని చెప్పట్లేదు అతడు. నేను ఒక ఉన్నతమైన స్థలములో ఉంటానని చెప్పట్లేదు. నీవు నన్ను ఎక్కిస్తే నేను ఎక్కగలుగుతాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, దావీదు యొక్క రాజ్యమును గుడక, దావీదు యొక్క విధానమును గుడక, దావీదు యొక్క స్థితిగతులన్నిటి గుడక దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. చాలామందికి ఆశ, నేను ఒక ఉన్నతమైన స్థలములో ఉండాలి, నా కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను చేసేటువంటి ఉద్యోగమే కావచ్చు, కూలి పనే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, ఉన్నతంగా బ్రతకాలి సమాజంలో అనేటువంటి ఆశ, కోరిక ఇక్కడ కూడి వచ్చేటువంటి మనందరిలో లేకపోలేదు. కానీ దావీదు కోరుకుంటున్నాడు, నీవు నన్ను ఎక్కించుము అంటున్నాడు. నీవు నన్ను ఎక్కించుము, నీ ఎక్కలేను, నీవు నన్ను ఎక్కించు. దేవుని బ్రతిమాలుకుంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ఆయన విన్నవించుకుంటున్నాడు. ఆయన చెప్పేటువంటి మాట ఏమిటంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అంటే ఎక్కలేనంత ఎత్తైనటువంటి కొండ, యెరూషలేము తట్టు చూసి, యెరూషలేము యొక్క పర్వతముల వైపు చూసి, ఇదిగో దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా ఆ ఎత్తైన స్థలం మీదకి నువ్వు ఎక్కించు. నిజంగా దావీదు గురించి మనకందరికీ తెలుసు. దావీదు కుటుంబంలో ఎన్నిక లేని వానిగా మిగిలిపోయాడు. దావీదు కడసారి వానిగా మిగిలిపోయాడు. దావీదు అరణ్యములో ఉండి గొర్రెలను కాచేటువంటి వానిగా మిగిలిపోయాడు. ఆ అరణ్యంలో గొర్రెలను కాస్తూ మేపుతూ, ఆ గొర్రెలను మేపేటువంటి ఆ సమయంలో కూడా దేవుని స్తుతించుట మానలేదు. దేవుని స్తోత్రం. అంటే దేవుని మనము ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు, ఒక ఉన్నతమైన శిఖరాన్ని దేవుడు ఎక్కిస్తాడు. హల్లెలూయా. అప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకునిగా చెప్పేటువంటి మాట ఏమిటంటే, దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఎక్కించు. అంటే దేవుని మనం అడగాలి, అయ్యా నన్ను హెచ్చించండి, నన్ను అభివృద్ధి చేయండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నేను నీ యందు ఆనందిస్తాను, లోకమునందు కాదు, నేను నీ యందు ఆనందిస్తాను. చూడండి నా ప్రేమ దేవుని బిడ్డరా, యేసుక్రీస్తునందు ఎవరైతే ఆనందిస్తారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు. హల్లెలూయా. ఆ ఉన్నతమైన స్థలములో ఎప్పుడైతే నీవు నిలబడగలుగుతావో నీ కుటుంబానికి, సంఘానికి, నీవు కుటుంబంలో ఉన్న నీ బంధువులకు ఆశీర్వాదకరంగా నువ్వు మారగలుగుతావు. దేవుని స్తోత్రం. అందుకే ఒక ఉన్నతమైన స్థితిలో నీవు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యందు నువ్వు ఆనందించాలి. దేవుని యందు ఆనందించేటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే ప్రార్థన జీవితం కలిగి ఉంటారు, దేవుని స్తుతించేటువంటి వారిగా ఉంటారు. అయితే ఒక ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన స్థితిలో
నేను, నా కుటుంబము, నా సంతానము ఏ విధంగా ఉండాలి అంటే, మొదటిగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని దీన మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పాలి? ఏం కలిగి ఉండాలి? దీన మనసు. దావీదు దేవుని సన్నిధిలో దీనునిగా ఉన్నాడు. అందుకే దావీదును దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. సౌలు యొక్క కుటుంబము ఎన్నిక లేనిదే, అయినను దేవుడు సౌలును రాజుగా చేశాడు. చేసిన అతడు సౌలు రాజుగా పరిపాలించినటువంటి సంవత్సరాలు 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో 2 సంవత్సరములు మాత్రమే దేవునికి యథార్థవంతునిగా జీవించాడు. మిగిలిన 38 సంవత్సరాలు దేవుని బాధ పెట్టేటువంటి వ్యక్తిగా, కన్నీరు కార్చేటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. సౌలు దేవుని ఘనపరిచేటువంటి విధానంలోనికి రాలేదు. దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకునేటువంటి స్వభావంలోనికి రాలేదు గనుక అతని యొక్క పరిపాలన అంతా కూడా పతనమైపోయింది. దేవుడు తీసి పక్కన పెట్టేసి దీనుడైనటువంటి దావీదును ఉన్నత స్థలం మీద ఎక్కించాడు. కొట్టు చప్పట్లు గట్టిగోసారిగా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు, దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడంట. చూద్దాము సరిగా బైబిల్ గ్రంథంలో నుండి యోబు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాము సరిగా. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. అంటే ఆయన దీనులను ఏం చేశాడంట చెప్పాలి? ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పరిచర్య యేసు రమ్మనుచున్నాడు మినిస్ట్రీ యొక్క పరిచర్య ఇంచుమించు 25 సంవత్సరాలు పైగానయింది. ఈ పరిచర్య మొదటిగా ఒక్కరితోనే ప్రారంభించబడింది. ఆ ఒక్కరు మన దైవజనులటువంటి సంసోనన్న గారి యొక్క కుటుంబం. తల్లిగారు, తండ్రి గారు దేవుని సన్నిధిలో వారు తన్ను తాను వారు తగ్గించుకొని దీనులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు వారి పరిచర్యను దేవుడు ప్రేమించాడు, ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. కొట్టు చప్పట్లు గట్టిగోసారిగా. నాకు తెలిసినటువంటి చాలామంది పాస్టర్లు కానీ ఎంతోమంది చెప్తూ ఉంటారు, అయ్యా సంసోనయ్య గారి యొక్క పరిచర్య అంత స్థాయికి ఎదిగింది. మందిరము కర్నూలు జిల్లా నడి సెంటర్లో ఇంత ఉన్నతమైన మందిరమును దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంటే ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని యథార్థముగా జీవించి ఉన్నాడు కనుక దేవుడు ఆయన్ని హెచ్చించి ఉన్నాడు అని చెప్తాను నేను. దేవుని స్తోత్రం. వాళ్ళు అంటారు, దేవుడు అతనికి తోడుగా లేకపోతే ఇంత పరిచర్య చేయడము కుదరదు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎందుకంటే యోసేపునకు తోడుగా ఉన్నాడు కనుక యోసేపు చేయనదంతయు వర్ధిల్లుచుండెను. యోసేపు చేతిలో ప్రతి పని వర్ధిల్లుచుండెను రాయబడింది. హిజ్కియా చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడంట. అతడు చేసే ప్రతి పనిలో అతడు వర్ధిల్లుచు వచ్చాను రాయబడింది. అలాగే మన దైవజనులు కూడా అతడు చేసేటువంటి పని ఏమిటంటే దేవుని సేవ, సువార్త లేక పరిచర్య, ఈ భారమును తన భుజముల మీద వేసుకున్నాడు. అయ్యగారు చెప్తారు, ఈ స్థలములో నేను ఇక్కడ రేకులు ఉన్నప్పుడే సంఘానికి వచ్చా. 2008వ సంవత్సరం నుంచే నాకు సంఘము పరిచయం, ఆత్మీయ తండ్రి గారితో పరిచయం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సేవకులు అప్పటికే వారికి ఉన్నటువంటి స్థితి చాలా కొద్దిదే, పరిచర్య కొద్దిదే, సంఘము కొద్దిదే. గమనించాలి. అయ్యగారు చర్చికి ఎదురుగా, మీకు అందరికి చాలామందికి తెలుసు, చర్చికి ఎదురుగా చిన్న ఇల్లు, రేకుల తారట్టలు అవి కూడా ఆ కోతులు రకరకాలుగా గాలికి ఎండకు అవి కూడా పోయినాయి.
ఆ ఇంట్లో అయ్యగారికి చిన్న గది, ఆ రేకుల దాంట్లో కూడా చిన్న గది, అది కూడా వర్షం వచ్చిందంటే కారేటువంటి స్థలం, ఇల్లు. మరి ఎక్కడ ఉండాలో అర్థము కాక అయ్యగారు చెప్తారు, చిన్న ఇంట్లో ఆ గొడుగు పెట్టుకొని శ్యామ్ ఓవెన్స్ను నా కాళ్ళ మీద పండుకోబెట్టుకొని ఆ గొడుగు అలా పెట్టుకొని వర్షం తగ్గేంత వరకు అలాగే కూర్చొని ఉండేవానయ్యా. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోనే తృప్తి చెందాను, కానీ అతిగా నేను దేని కొరకు ఆశపడిపోలేదు. పరిచర్య ప్రభువా నీవిస్తే నేను చేస్తాను, నువ్వు నాకు ఇవ్వండి అని ప్రభుని అడిగాను. ప్రభు నాకు ఇచ్చాడు. అంటే ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని, అంటే ప్రభువా ఇంత సేవ చేస్తున్నాను, ఈ పరిచర్య చేస్తున్నాను, మరి ఇంత సేవ చేస్తున్నా అప్పటికే అయ్యగారు సభలు బాంబే ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో కూడా అదంతా కూడా సువార్త సభలకు వెళ్ళిపోతూ ఉన్నారు సేవకులు. అప్పటికి కూడా తారు అటలుతున్నటువంటి ఒక చిన్న ఇల్లు. మరి ఈ రోజున కర్నూలు ప్రాంతంలో ఇంత పరిచర్య దేవుడు అనుగ్రహించాడంటే అది కేవలము దేవుడు దీనులను ఉన్నత స్థలములో ఉంచుటకు మాత్రమే. ఎందుకంటే దేవుని సన్నిధి దైవజనులు కోపడతారు, అరుస్తారు, కోపడతారు. ఆయన కోపమును తప్పించి మరలా ఒక గంట ఆయన దగ్గర కనబడు నవ్వుతాడు. ఆయన దేవుని స్తోత్రం, సంతోషిస్తాడు. మీకు తెలుసో లేదో నాకు తెలుసు, అది ఆయన కోపడతాడు. కోపడిన తర్వాత ఒక గంట తర్వాత కొంచెం అటు తప్పుకొని నువ్వు మరలా ఆయన దగ్గర కనబడు, నీ మీద కోపం ఉండదు ఆయనకి. ఎందుకంటే మనము ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జాలిగల దేవుడు. హల్లెలూయా! ఆ జాలిగల దేవుని యొక్క మనసును ధరించుకొని ఉన్నారు మన దైవ సేవకులు. అందుకని వారికి కూడా కోపం ఉంటుంది, అరుస్తారు, గద్దిస్తారు. పౌలు గారు గద్దించారు, ఖండించారు, బుద్ధి చెప్పారు. దేని కొరకంటే సంఘము సరిచేయబడుటకు మాత్రమే. దేవుని స్తోత్రం. ఆయనతో నేను పెద్దవాణ్ణి, గొప్పవాణ్ణి, నా మాట విన పెత్తనం చేయడానికి కాదు, సంఘము సరిచేయబడడానికి. సంఘము ఎప్పుడైతే సరిచేయబడుతుందో, అంటే వంకర టింకల యొక్క మార్గాల్లో విశ్వాసులు కానీ సేవకులు కానీ దారి తొలగిపోతున్నప్పుడు గద్దించాలి. ఆ గద్దింపునకు లోబడినటువంటి వారు ఆశీర్వదించబడతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారుగా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని రాయబడినటువంటి మాట ఏమిటంటే, దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మనం ఆరాధించేటువంటి దేవుడు, ఆయన సన్నిధిలో దీన మనసు కలిగి ఉండాలి. మనము ఆరాధించేటువంటి మన దేవుడు చేసే పని ఏమిటంటే, ఎవరైతే నా సన్నిధిలో దీనులుగా ఉంటారో, ఎవరైతే నా సన్నిధిలో దీన మనసు కలిగి ఉంటారో, నేను వారిని చూస్తాను, వారితో ఉంటాను, వారిలో నివాసము చేస్తాను, వారి దగ్గర ఉంటానని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగములో, తాను చేసేటువంటి ప్రసంగములో మొట్టమొదటి మాట ఏమిటంటే, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు. ఎందుకు ఈ మాట ప్రభు దీనత్వముల గురించి మాట్లాడినంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దీనునిగా వచ్చాడు. ఆయన దీన మనస్సును ధరించుకొని ఉన్నాడు, దీనునిగా ఉన్నాడు గనుక దీన మనస్సును మనము కూడా ధరించుకోవాలి. ఈ దీన మనస్సును మనము ఎప్పుడే ధరించుకుంటామో అప్పుడు ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా! ఆయన మనతో ఉంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో, అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మాట్లాడుచు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంటే, దీన మనసు గలవారి దగ్గర ఉంటాడు. ఈ దీన మనసు గలవారిని ఏం చేస్తాడంటే, దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు. వారు ఉన్నతమైన స్థలములో ఉంటారు. హల్లెలూయా!
ఈనాడు చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితము లేక, పరిచర్యలో తగ్గింపు జీవితము లేక వారు ఒక ఉన్నతమైన స్థలంలోనికి రాలేకపోతున్నారు. ఎక్కాలనుకుంటున్నారు కానీ వారు పర్వతము ఎక్కలేకపోతున్నారు. దావీదు అంటున్నాడు, నన్ను ఎక్కించు. లేదు లేదు, నేను ఎక్కుతాను అంటున్నాం. మనం ఏమంటున్నాము? నేను ఎక్కుతాను. ఎక్కితే ఏమవుతావు? కాలు జారుతుంది. ఎక్కినంత ఎక్కుతావు, తబా అని పడిపోతావు. కాదు, మనము ఎప్పుడు నేను ఎక్కుతానని కోరుకోకూడదు. నన్ను ఎక్కించండి. దేవుని స్తోత్రం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించు. నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలములో నన్ను ఉంచు. దేవుడు మనకందరికీ తెలిసినటువంటి మాట ఒకటి ఉంది కదా, ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ, చెప్పాలి, తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఆయన మాటలు ఎప్పుడు కూడా నిరర్థకము కావు. దావీదును మనము చూసుకుంటే దావీదు యొక్క రాజ్యము ఉన్నత స్థలములో స్థిరపరచబడింది. అనేకులు వచ్చారు, అనేక రాజులు ఆయన దగ్గర నమస్కారము చేశారు, ఆయనకు పరిచర్య చేశారు. దావీదు ఏది ఆజ్ఞాపిస్తే ఇతర దేశం నుండి రాజులందరూ కూడా వారి వారి సామాగ్రిని యెరూషలేమునకు పంపించేవాళ్ళంట. దేవుని స్తోత్రం. కారణం ఏమిటంటే దావీదు దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి పని చేసుకొని తిరిగి వచ్చేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దీనత్వం ఉండాలి. రెండోది, మనలో గర్వం ఉండకూడదు. ఏముండకూడదు? చెప్పాలి, ఏముండకూడదు? గర్వము. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఈ గర్వం ఏం చేస్తుంది? పడగొడుతుంది. దైవ సేవకుల దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. మందిరములో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దావీదు ఒక ఉన్నతమైన రాజుగా ఉన్నా తన్ను తాను తగ్గించుకొని దేవుని మందిరములో మోకరించి ప్రార్థన చేసేవాడు. అందుకే దావీదును దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. దావీదును దేవుడు అభివృద్ధి పదంలోనికి నడిపించాడు. నీ కుటుంబమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, అది ఏదైనా సరే, ఒకటి, నిన్ను నీవు ముందుగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రాధేయపడి బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, సౌలు చేసినటువంటి పని ఏమిటంటే 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి యథార్థముగా ఉన్నాడు. 38 సంవత్సరాలు దేవుని బాధ పెట్టాడు. ఇశ్రాయేలు రాజులు ఈ 3 ఉన్నారు. ఒకటి సౌలు, దావీదు, సొలొమోను. ఈ 3 40 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 40 సంవత్సరాల్లో దేవుని ఎక్కువగా సంతోషపెట్టింది దావీదు, సొలొమోను. దేవుని సంతోషపెట్టింది దావీదు, సొలొమోను. ఈ వ్యక్తి మాత్రము సౌలు గర్వించాడు. అందుకే అతని రాజ్యమును దేవుడు కూకట వేలతో సహా అతని కుటుంబాన్ని పెళ్ళగించి ప్రక్కకు నెట్టేశాడు. చూడు సరిగా బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13, 14 వచనం చూద్దాం ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా ఒకప్పుడు అనుకున్నాడు. ఆయన అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గలవా యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. చూడండి, అవివేకపు యొక్క పని, గర్వముతో నాకేంటి, సేవకులైతే నాకేంటి, సంఘమైతే నాకేంటి,
చూడండి, ఈ గర్వం ఆరాధనకు సమయానికి రాకపోవడం కూడా గర్వమే. దేవుని వాక్యములో నిర్లక్ష్యమే పాపమని రాయబడింది. దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేయకూడదు, వాక్యము నిర్లక్ష్యము చేయకూడదు. ఆరాధన అంటే ఆరాధన సమయానికి రావాలి, పాల్గొనాలి. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, మనం ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావాలంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి మంచి మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. దావీదు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నాడంటే మంచి మనస్సు కలిగి ఉన్నాడంటే, దావీదు యొక్క హృదయము దేవునితో ఉంది, దేవుని యొక్క హృదయము దావీదుతో ఉంది. వారి ఇరువురు కలిసే ఉన్నారు. అందుకని దావీదును దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. గర్వం ఏం చేసిందంటే పడగొట్టేసింది. హల్లెలూయా. చూడండి, గర్వము కుటుంబంలో నుండి పడగొడుతుంది, గర్వము సంఘములో నుండి పడగొడుతుంది, గర్వము పరిచర్లో నుండి పడగొడుతుంది. ఎప్పుడు కూడా గర్వముగా మాట్లాడకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చూద్దాము సరిగా దేవుని వాక్యములో నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గర్వముగా మాట్లాడకూడదు అనేటువంటి మాట మనము చూస్తాము బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 1వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. మొదటి గ్రంథము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆనంద జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు, ఇంకను అంత గర్వముగా మాట్లాడకుడి. గర్వపు మాటలు ఇంకను మీరు గర్వంగా మాట్లాడకండి. మీ గర్వపు యొక్క మాటలు మీ నోట రానియకండి. అంటే క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలైన మనము గర్వపు యొక్క మాటలు మాట్లాడకూడదు. హన్నా ఈ మాట మాట్లాడుతుంది. అందరూ అన్నను మాట్లాడినారు, నువ్వు గొడ్రాలివి, సంతానము లేదు, నీకు పిల్లలు కలగరు, పోయి దీని ముఖాన్ని చూసాం పొద్దున్నే అని ఇరుగు పొరుగు వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నా, కుటుంబంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా, గర్వంగా మాట్లాడుతూ ఉన్నా, నాకు 5 మంది పిల్లలు, నీకెంతమంది పిల్లలు, గొడ్రాలు దానివి నువ్వు, నాకు 3 పిల్లలు, నీకెంతమంది పిల్లలు, పోయి శుభమాని బయలుదేరుతూ ఉంటే ఈ గొడ్రాలు ఎదురొచ్చిందని మాట్లాడుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అంత గర్వంగా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క నోరులు కూడా దేవుడు ఏం చేశాడంటే నోరు మూపించాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే హన్న మాట్లాడుతుంది, ఇంకా గర్వపు యొక్క మాటలు మీరు మాట్లాడకండి. గర్వంగా మాట్లాడింది ఇక చాలు. ఎందుకంటే దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో, సమూయేలు రాసినటువంటి గ్రంథంలో వీరు దేవుని సన్నిధిలో దేవుని ఎక్కువగా ఘనపరిచినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. అప్రమేటువంటి దేవుని ప్రజలారా, చూస్తే మనము దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థలములో ఉంచాడు. గొడ్రాలుగా పిలువబడింది ఎలిజబెత్ అమ్మ, గొడ్రాలుగా కనబడింది హన్న. ఇంకా గర్వపు యొక్క మాటలు మాట్లాడకండి. గర్వపు యొక్క మాటలు అంటే నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, అంటే పడిపోవటకు ముందు అహంకారమైన మనసు ఉంటుంది కనుక పడిపోతావు, జాగ్రత్త. దైవజనులు ఏదైనా సెలవిచ్చినప్పుడు ఒకసారి నేను అంటే నాకు కొన్ని ఉన్నటువంటి పనులను బట్టి ఆ సమయానికి చేరుకోలేకపోయినా మరొక సమయానికి ఆయన దగ్గర నేను ప్రత్యక్షమవుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నేను దైవ సేవకులు తీసేసి మాట్లాడేటువంటి ఆలోచన మన మనసులో ఉండదు. ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నానంటే నా దైవ సేవకుల యొక్క ప్రార్థన. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా, దేవుడు దీన మనస్సు గల వారిని ఉన్నతమైన స్థలములో ఉంచుతాడు.
అందుకే వీకర్ శిక్షణ కాలనీ పరిసర ప్రాంతంలో అక్కడ చాలా సంఘములు ఉన్నాయి, కానీ మన సంఘము ఒక ఉన్నతమైన స్థలములో ఉంది. అక్కడ కొట్టు చప్పట్లు గట్టిగా వస్తారుగా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అంటుంటారు సంసోన్న గారి చర్చి, సంసోన్న గారి మందిరము, ఆ పాస్టర్ గారు సంసోన్న యొక్క మందిరంలో ఉన్న సేవకులు ఇక్కడ ఉన్నారు. దేవుడు ఎంత ఘనతనిచ్చాడంటే అంత కృపను, అంత ఘనతను దేవుడు నాకు అనుగ్రహించాడు ఆ స్థలమందు. కారణం ఏమిటంటే దైవ సేవకుల దగ్గర నేను ఒదిగి ఉన్నందువలన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మొదటిగా దీన మనసు కలిగి ఉండాలి, రెండోది గర్వం ఉండకూడదు, మూడోది మాట చెప్పి నేను ముగిస్తాను, దేవుని ద్వారా నడిపించబడాలి. ఉన్నత స్థలంలో మనం ఉండాలంటే ఎవరి ద్వారా నడిపించబడాలి చెప్పాలి. స్తోత్రం చెప్పండి మంచిగా ఒకసారిగా, మరోసారి చెప్పండి. ఉన్నతమైన స్థలములో మనము నివాసము చేయాలంటే, దేవుడు మనల్ని హెచ్చించాలంటే మొదటిగా దీన మనసు కలిగి ఉండాలి. రెండోది మనలో గర్వం ఎంత మాత్రమును ఉండకూడదు. మూడోది దేవుని చేత నడిపించబడాలి. దేవుని చిత్తానుసారంగా చేయడానికి మనము ఇష్టపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూద్దాము సరిగా ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 12-13 వచనాలు నేను ముగిస్తాను ఇంకో 5 నిమిషాల్లో. ఎవరిని చెప్పాలి. యెహోవా మాత్రమే వారిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, పొలముల పంట వారికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతిలో నుండి నూనెను అతనికి త్రాగనిచ్చెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమని మాట్లాడుతున్నాడు 12వ వచనంలో, అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, మంచి శ్రేష్టమైన ఆహారముతో, శ్రేష్టమైన నూనెతో, శ్రేష్టమైన పదార్థములతో దేవుడు వారిని తృప్తిపరచెను. హల్లెలూయా. మన పితరులైన ఇశ్రాయేలీయుల ప్రజలను దేవుడు ఒక ఉన్నతమైన స్థలములో ఉంచారు. అందుకే యెరికో ప్రాంతానికి వస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు బయలుదేరి వస్తూ ఉంటే రాహాబునకు ఎరకైంది. ఆ ప్రాంతంలో యెరికోలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎరకైంది. తెలిసినటువంటి మాట ఏమిటంటే, యెరికోలో ఉన్న ప్రజలందరికీ రాజు మొదలుకొని ఆ ప్రాంతంలో నివాసము చేసే ప్రతి ఒక్కరికి అర్థమైంది, అమ్మో ఇశ్రాయేలీయుల దేవుడు బలవంతుడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. ఆయన వారికి తోడుగా ఉన్నాడు, వారికి అరణ్యములో ఆహారమునిచ్చాడు, బండను చీల్చి దాహమును తీర్చాడు. అలాంటి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏ దేవుళ్ళు కూడా ఆయనతో సమానులుగా లేరు. వారిని ఒక ఉన్నతమైన స్థలములో ఉంచింది ఇశ్రాయేలీయుల స్తోత్రార్హుడైన దేవుడు యెహోవా మాత్రమే. హల్లెలూయా. దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఉన్నత స్థలముల మీదకి నడిపిస్తాడు. ఇశ్రాయేలును కూడా బానిస బతుకుల్లో నుండి, బానిసత్వములో నుండి, అంధకారములో నుండి, మరణాంధకారములో నుండి, పాపములో మగ్గిపోతూ ఉంటే 430 సంవత్సరాలు ఆ బానిసత్వములో మగ్గిపోతూ ఉంటే దేవుడు వారిని అలా విడిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా వెంకటేశ్వర రెడ్డి గారి ఇంట్లో ఇంచుమించు నా ప్రియమైన దేవుని బిడ్డరా 10 సంవత్సరాలు ఒక ఇంట్లో బానిసగా పనిచేశాను. ఆ బానిసగా పనిచేసేటువంటి ఆ తత్వములో నుండి దేవుడు అప్పటికే సంఘముతో నాకు పరిచయము, సేవకులతో బాప్తిస్మము, మారు మనసు, రక్షణ, బాప్తిస్మము, విశ్వాసము సంఘములో కాస్త కోస్తూ ఉన్నందువలన ప్రభువు నన్ను ఒక ప్రమాదం నుండి కాపాడి పరిచర్య నిమిత్తమై ఆయనను పిలుచుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అరే నువ్వు ఇక్కడ కాదురా, మగ్గిపోకూడదు బానిసత్వంలో నుండి, నిన్ను విడిపిస్తాను, ఇదిగో నా సేవ చేయని ప్రభు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అప్రమేటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడు దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. గర్వంగా మాట్లాడేటువంటి వారు పడిపోతారని రాయబడింది. అంతేకాకుండా ప్రభు బిడ్డరా, దేవుని చేత మనము నడిపించబడాలి. ఆఖరిగా ఓ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారిగా బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 143వ అధ్యాయము 10వ వచనం చూద్దాము ఒకసారిగా. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశముల యందు నన్ను నడిపించునుగాక. చూడండి, దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించబడాలి. ఆత్మానుసారంగా నడవాలి. సంఘము, విశ్వాసులమైన మనము ఏ విధంగా నడిపించబడాలంటే ఆత్మానుసారంగా. అంటే శరీర క్రియలన్నీ కూడా నిర్మూలము కావాలి. ఆత్మానుసారంగా మనం నడవాలి. అందు నిమిత్తమై ఆత్మానుసారంగా నడుచు నిమిత్తమై దైవజనులు ఈ పర్ణశాల పండుగలను ఏర్పాటు చేశారు మీ కొరకు. కొట్ట చప్పట్లు గట్టిగా వస్తారుగా. ఈ పర్ణశాల పండుగలలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ పర్ణశాల పండుగల్లో దేవుని సన్నిధి నీవు అనుభవిస్తావు. ఈ పర్ణశాల పండుగల్లో దేవుని సంపూర్ణంగా ఆరాధించడానికి, నీవు తగ్గించుకోవడానికి, మారు మనసు పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. ఇవే మిక్కిలి అనుకూలమైనటువంటి దినములు నా దేవుడు మీకు ప్రసాదించాడు గనుక ఈ దినముల యందు మనము ఉత్సహించి ఆనందించి ప్రభుని స్తుతించుదుముగాక. ఆయన సన్నిధిలో మీరందరూ దీన మనసు కలిగి దీనులుగా బ్రతికి ఆయన కృపను పొందుకొందురుగాక. ఆమేన్. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, నీ ప్రజలను ఒక ఉన్నతమైన స్థలములో ఉంచండి. యేసు రమ్మనుచున్నాడు మినిస్ట్రీ, హోరేబు టెంపుల్ సంఘములో ఉన్న విశ్వాసులు ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతుకున్నట్లు వారిని మీరు ఆశీర్వదించి దీన మనసు కలిగి గర్వము లేకుండా నీ చేత నడిపించబడేటువంటి వ్యక్తులుగా బ్రతుకున్నట్లు వారిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో కోరుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.